హాయ్ ఎవ్రీవన్, నిన్న వీడియోకి కంటిన్యూషను. దర్శనం తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ దర్శనం చేసుకోవడానికి, దండం పెట్టుకోవడానికి అయితే ఈశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని, అమ్మవారిని పక్కపక్కనగా చాలా అందంగా డెకరేషన్ చేసి ఇక్కడైతే పెట్టారు. సో సెల్ఫీ పార్ట్ అంటారు కదా, అలా అయితే డెకరేట్ చేశారు. చాలా అందంగా అయితే అలంకరించారు అమ్మవారిని, దేవుళ్ళని. సో దీని ముందరే మనకి శ్రీ చక్రభీమేశ్వర స్వామి లింగం దర్శనం అయితే ఇస్తాడు ఇక్కడ దేవుడు మనకి. ఇది నంది ఉండే 4 స్తంభాల మధ్యలో నందిని పెట్టింటారు. ధ్వజస్తంభం కూడా ఉంటుంది అక్కడే. తర్వాత ఇలా చాలా క్రౌడ్గా అయితే ఉంది. సండే అని చెప్పాను కదా. సో చక్రభీమలింగేశ్వర స్వామి అయితే ఇలా అయితే మనకి దర్శనం ఇస్తాడు. ఇంతకుముందు భీముడు ఏదో సంథింగ్ తపస్సు చేసుకున్నప్పుడు ఇక్కడైతే ప్రతిష్ఠించాడంట. సో బయట నుంచి టెంపుల్ అయితే ఇలా అయితే ఉంటుంది. దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ బయట సో అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. దీని పక్కనే మనకి పెన్నా నది అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ అయితే చాలా ఫుల్ జనాలు వచ్చేసారు. ఆదివారం తిరునాళ ఒక 1 మంత్ పాటు జరుగుతుందంట ఇది తిరునాళ, చాలా విశేషంగా. సో నార్మల్ రోజులైతే విశేషమైన కార్తీక మాసం, మాఘమాసం అయితే ఆ టైం విశేషమైన పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. సో సన్సెట్ అయ్యే టైంలో అయితే మేము వెళ్ళాము. సో ఇక్కడ అంతా ఇంకా దర్శనం అయిపోయినాయి. ఇక్కడ పెన్నా నది అంతా చూసుకొని కొంచెం అందరూ పూజలు చేశారు. అక్కడంతా ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. సో మీరు ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే ఇంకా చూడకుంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. చుట్టుపక్కల విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ స్నానాలు, దీపాలు మాఘమాసం వాడు చేసుకున్నారు. చూడండి ఎంత చక్కగా అలంకరించేసి దీపం చేసి వెళ్ళారు. సో సాయంత్రం పొద్దున అయితే ఇలా చేస్తూ ఉంటారు. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.